ఇవాళ రేపు పేపర్లో అన్ని నేరాలు ఘోరాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూడు పోట్లాటలు కొట్లాటలే. ఓహో, అదృష్టం ఏమిటంటే మన పురిపిరి నగరంలో ఇలాంటివేవీ జరగటం లేదు. ఇందులో ఏది పెద్దది? ఇదా? మా మీద దాడి చేసే ధైర్యం ఇక్కడ ఎవరికుంది? Huba 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 mukutwara duwa hawa huba 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 అలా చూడండి, ఆదివాసులు వస్తున్నారు. ఈ దుకాణంలో మంటలు రేపేశారు. Why fear when Chingam is here? Ah! Huba huba tir tir, huba huba tir tir. Hey, the name is Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. Impossible. ఇదేమిటి? ఓటు పత్రు ఏదైనా చేయండి, వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళలా ఉన్నారు. స్నేహితులారా మీకెందుకు కోపం వచ్చింది? చెప్పండి, అసలు విషయం ఏమిటి? మీ దొంగ ఉన్న ఊరు మా కిరీటం రాజుని దొంగిలించింది. మా దొంగ ఉన్న ఊరిని కిరీటం రాజు దొంగిలించిందా? అసలు దీని అర్థం ఏమిటి? హూబా హూబా హూ హూ హూబా హూబా హూ హూ. ఓ, ఇప్పుడు నాకు అర్థమయ్యింది. మన ఊళ్ళో ఉన్న దొంగ వాళ్ళ రాజుగారి కిరీటాన్ని దొంగిలించాడట. ఎవరు దొంగిలించారు? ఎవరు 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 ఎవరు? హ్యాండ్స్ అప్. నేను మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టేస్తాను. హ్యాండ్స్ అప్. చింగం గారు, మన ఊళ్ళో ఉన్న దొంగ ఆ జాన్ అడ్రస్ వీళ్ళకి ఇచ్చేయండి. వీళ్ళు ఆ జాన్ను పట్టుకుని వాళ్ళ గ్రామానికి తీసుకువెళ్ళిపోతారు. ఇక శాశ్వతంగా మనకి కూడా ఆ జాను పీడ విరగడైపోతుంది. చూడండి మిత్రులారా, మీ మకుటం జాన్ దగ్గర ఉండుంటుంది. వాడిక్కడ దూరంగా ఉన్న అడవిలో ఉన్నాడు. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని హూబా హూబా చెయ్యండి. హూబా 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 ముకుట్వారా డూబా డూబా ముకుట్వారా డూబా డూబా హూబా 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 హూబా. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఈ కిరీటం నా స్వంతం. ఇక నాపై పని చేయదు ఏ తంత్రం. బాస్, కవిత అద్భుతంగా ఉంది, కానీ కిరీటాన్ని తీసుకువెళ్లే వాళ్ళు వచ్చేసారు బాస్, వచ్చేసారు. బాస్, ఈ ఆదివాసీలు మనల్ని పట్టుకెళ్ళిపోతారు. తర్వాత మనల్ని ముక్కలు చేసి తినేస్తారు. నన్నేవి కొట్టకండి, నన్నేవి తిట్టకండి. నేను చాలా అమాయకమైన అతి చిన్న పిల్లోణ్ణి. ఒక్కసారి చిన్న పిల్లాన్ని అనుకుని క్షమించండి. ఇక ఎప్పుడు నేను దొంగతనం చెయ్యను. మమ్మీ, డాడీ. బాస్, కళ్ళు తెరిచి చూడండి. తెరవండి బాస్, తెరవండి. చూస్తుంటే వాళ్ళు మిమ్మల్ని రాజుగా భావిస్తున్నట్టున్నారు. హూబా హూబా, తల ఎవరి కిరీటం మీద ఉంటుందో వాళ్ళే రాజా. హూబా హూబా.
లేచి నిలబడండి నా సిపాయిలు. ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు నా ముందు ఉంది పెద్ద సైన్యం. ఇక దొంగతనాలు చేయకుండా నన్ను ఎవడు ఆపగలడు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితలు పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు. బ్యాంకు దోపిడీ చేద్దాం. ఇక పద. దీని అర్థం ఎవరి తల మీదైతే ఆ కిరీటం ఉంటుందో వాళ్లే ఆ ఆదిమవాసులు తమ రాజు అని అనుకుంటారు. జాన్కి లాటరీ తగిలినట్టు అయ్యింది. రండి రండి, వెళ్దాం రండి త్వరగా. పదండి పదండి. జాన్, మర్యాదగా మీరందరూ పోలీసులకు లొంగిపోండి. మీరు తప్పించుకోవడం ఇంపాసిబుల్. రంబా హువా 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 తెరీ తెరీ. చూస్తారేమిటి? వెంటనే ఫైర్ చేయండి. ట్యాంక్ ఫార్వర్డ్ మార్చ్. వాళ్ళందరినీ పేల్చేయి. మోటు ఏదో ఒకటి చెయ్యి. వాళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులు. అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. పైనుంచి కిందకి డైవ్ చేయాలి. ఆ కిరీటాన్ని లాక్కుని మళ్ళీ వెంటనే ఎగిరిపోవాలి. ఆ, చాలా మంచి ఐడియా పతులు. హూబా హూబా తీర్ తీర్. అరే పతులు, ఇంకేదైనా ఐడియా ఆలోచించు. మొదటి ఐడియా ఏదైనంటే విశ్రాంతి తీసుకోండి. హూబా హూబా, కిరీటం కిరీటం, రాజా రాజా, మోటు మోటు. అతను రాజు కాదు, రాజు నేను. ఇదిగో ఇదే నిజమైన కిరీటం. నిజమైన రాజు ఇతనే. అసలైన కిరీటం కూడా ఇదే. మీకు ధైర్యం ఉంటే నిజమైన రాజుతో పోరాడండి. నిజమైన రాజు ఎవరో ఈ రోజుతో తేలిపోవాలి. గెలుపెవరిదో వాళ్లే రాజు. నేను యుద్ధం చెయ్యను. నేను హింసలో కూడా అహింస కోరుకునేవాణ్ణి. నేను యుద్ధాలు ఇలా చెయ్యను. హూబా హూబా, యుద్ధం చెయ్యాలి. ఎవరు గెలుస్తారో వాళ్లే రాజు. బాస్ బాస్, యుద్ధం చేసి తీరాల్సిందే. చెయ్యకపోతే వీళ్ళు మిమ్మల్ని తీసుకెళ్లిపోయి ముక్కలు ముక్కలు చేసి తినేస్తారు. అరే నువ్వు నన్ను ఎందుకు భయపెడుతున్నావు? అసలే నేను భయపడి ఉన్నాను. అనుకోకుండా నాలో ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు చెప్తాను మోటు పని. హూబా హూబా, యుద్ధం చెయ్యాలి. ఎవరు గెలుస్తారో వాళ్లే రాజు. నిజమైన కిరీటం, శక్తి శక్తి. హూబా హూబా, శక్తి శక్తి. మా ప్లాన్ ఏదో తారుమారైనట్టుంది. నిజమైన కిరీటం వల్లే ఆ శక్తి లభిస్తుంది. పతులు, ఏదో ఒకటి చెయ్యి. ఇదిగో మోటు, సమోసాలు తిను. ఈ లోకంలో ఎంత గొప్ప శక్తి అయినా సరే నీ సమోసాల శక్తిని మించింది కాదు. ఇప్పుడు వెళ్ళు, అసలైన రాజు ఎవరో వాళ్లకు నిరూపించు.
సింగం గారు కాపాడండి, హెల్ప్! త్వరగా నన్ను జైలుకు పట్టుకెళ్ళండి. నేను ఆదిమవాసులు చేతికి చిక్కానంటే వండుకొని తినేస్తారు. ఇప్పుడు వచ్చిందా నీకు బుద్ధి? పద, జైలుకు వెళ్ళి చిప్పకూడు తిందు గాని. ఇదిగోండి మీ రాజుగారి కిరీటం. హూబా హూబా ధన్యవాదాలు, హూబా హూబా ధన్యవాదాలు, మోటు పతులు ధన్యవాదాలు, సింగం గారు ధన్యవాదాలు, హూబా హూబా ధన్యవాదాలు, హూబా హూబా ధన్యవాదాలు, సింగం గారు ధన్యవాదాలు, మోటు పతులు ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఈ స్టార్ రోబోట్ కంపెనీకి మేనేజర్ని. ఈ కంపెనీ ప్రపంచంలోనే రోబోట్ల తయారీలో ప్రఖ్యాతి గాంచింది. ఇప్పుడు మీరు మా రోబోట్ల పనితీరుని చెక్ చేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ఇప్పుడే చెక్ చేస్తాను. మోటు అరే, నిజంగానే ఈ రోబోట్ చాలా దృఢంగా ఉంది. మోటు గారు, మేము పరీక్షించమన్నది ఇలా కాదు. త్వరలోనే మేము కాంపిటీషన్ పెట్టబోతున్నాం. మీలో ఒక్కొక్కరు ఒక్కో రోబోట్ ను తీసుకుని ఆ కాంపిటీషన్ లో పాల్గొనాలి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మేము ఒక ట్రాఫీ ఇస్తాం. అప్పుడు మీరే స్వయంగా తెలుసుకుంటారు మా రోబోట్లు ఎంత గొప్పవో, ఎంత దృఢమైనవో అన్న విషయాన్ని. మేము దీనికి ఒప్పుకుంటున్నాం. మేమందరం రోబోట్ కాంపిటీషన్ లో పాల్గొంటాం. ఏమంటారు ఫ్రెండ్స్? అవును, అవును, మేమంతా పాల్గొంటాం. వెరీ గుడ్. మీరందరూ ఈ మాన్యువల్ ని తీసుకువెళ్ళండి. ఇందులో అన్ని విషయాలు వివరంగా ఉంటాయి. ఏ పనికి ఏ బటన్ నొక్కాలో, ఎలా పని చేయించాలోనని చదివి తెలుసుకోండి. ఎవరైతే ఈ పుస్తకాన్ని ఔపోసన పట్టి సూప్ లాగా తాగేస్తారో వాళ్లే కాంపిటీషన్ లో గెలుస్తారు. ముందుకు నడిపించడానికి ఈ పైన బటన్ నొక్కాలి. తరువాత పతులు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? డిస్టర్బ్ చెయ్యకు మోటు. రేపు కాంపిటీషన్ లో నేను ఎలాగైనా సరే గెలవాల్సిందే. ఎవరైతే ఈ పుస్తకాన్ని ఔపోసన పట్టి సూప్ లాగా తాగేస్తారో వాళ్లే కాంపిటీషన్ లో గెలుస్తారు. అరే, నువ్వు అలాగే చదువుతూ ఉండు, కానీ రేసులో గెలిచేది మాత్రం నేనే. కాస్త ఉప్పు, కారం, పసుపు కూడా కలుపుతాను. అప్పుడు ఇంకా రుచిగా ఉంటుంది. మోటు, ఏంటా పిచ్చి పని? ఏం చేస్తున్నావు? అరే, ఇదేమీ లేదులే, నువ్వు అలాగే చదువుకుంటూ ఉండు. చదువుకో. అరే, ఇప్పుడు నా రోబోట్ సూపు తయారైపోయింది. చాలా రుచిగా ఉంది. నువ్వు అసలు ఏం తాగుతున్నావు? సూపు తాగుతున్నాను. అరే, నాకు కూడా ఇవ్వచ్చు కదా. ఒక్కడి వేళ తాగేస్తున్నావేంటి? అరే, నా బుక్ సూప్ ని నీకెందుకు ఇస్తాను పతులు? అరే, నీ దగ్గర కూడా ఒక బుక్ ఉంది కదా, దాంతో నువ్వు కూడా సూప్ చేసుకుని తాగు. ఏంటి? సరే మిత్రులారా, ఇప్పుడు ఫుర్ఫురి నగర రోబోట్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా మీరందరూ నదీ తీరం వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. తర్వాత నదిని దాటి, అంటే జంప్ చేసుకుని నది అవతలకు వెళ్ళాలి. ఆ తర్వాత నదికి అవతల వైపునున్న పొలాల్లోంచి ఎగురుకుంటూ అవతలి వైపుకు వెళ్ళాలి. ఎనీ డౌట్స్? నా రోబోట్ స్పేర్ మాన్యువల్ ఏమన్నా నాకు దొరుకుతుందా? సారీ, అన్ని రోబోట్లకు ఒక్కొక్క మాన్యువల్ మాత్రమే ఉంది. ఓకే, ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, గో! అరే, నేను ఇప్పుడు ఏ బటన్ నొక్కాలి, ఏ బటన్ నొక్కాలో తెలియటం లేదు. మోటు, రేస్ ప్రారంభమైపోయింది. త్వరగా వెళ్ళు. అరే, ఇది కదలటం లేదు.
ఇంత వేగంగా ఇంత కంట్రోల్ తో ఎవరు ఈ రోబోట్ ని ఇంతవరకు నడపలేదు. అంతేకాదు రోబోట్ ని ఇలా వెనక్కి నడిపించడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు. మోటు ఈస్ గ్రేట్. లగైతు ఇది చాలా మోసం. అయ్యమ్మా అసలు ఏం జరిగింది? ఏయ్ ఒక్కసారి నా చేతికి దొరకనివ్వండి, అప్పుడు చెప్తాను. అరే పతులు, జంప్ చేయించడానికి ఏ బటన్ నొక్కాలో చెప్పు. మోటు, నీ రోబోట్కి నా రోబోట్కి చాలా తేడా ఉంది. నువ్వు నీ రోబోట్ మాన్యువల్ చదువుకుని ఉండాలి. ఓయ్ నేను మోటుతో మాట్లాడుతున్న సమయాన్ని వృధా చేసుకోను. నేను వెళ్ళిపోతున్నాను మిత్రమా. పతులు పతులు త్వరగా చెప్పు, ఈ రోబోట్ పైకి ఎగిరించాలంటే ఏం చేయాలి? ఇందాకే చెప్పాను కదా, నీ రోబోట్కి నా రోబోట్కి చాలా తేడా ఉందని. దాన్ని ఎలా నడిపించాలో ఎలా ఎగిరించాలో నాకు తెలీదు. చూడండి, మోటు ఎప్పుడు ఆలస్యంగానే స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే అతను అందరికీ ముందుగా ఛాన్స్ ఇస్తున్నాడు. గెలవగలిగితే గెలవండి అని. హీ సో కాన్ఫిడెంట్, సో ష్యూర్. అతను మన మాన్యువల్ ని పూర్తిగా జీర్ణించుకున్నాడు. ఎగరటం ఎలా? పైకి ఎగరటం ఎలా? అయ్యో సరే, ఇందులోనే ఏదో బటన్ అయి ఉంటుంది. ఇదే అయి ఉంటుంది. భలే భలే అతను కొట్టేశాడు. ఇంతవరకు నా రోబోట్ తో ఎవ్వరూ కూడా గాల్లో ఇలా ఎగరలేదు. అద్భుతం మోటు. ఈ రోజు నుంచి నేను నిన్ను మా కంపెనీలో పార్ట్నర్ గా చేర్చుకుంటున్నాను. ఓయ్ మేనేజర్ గారు, మీరు కాస్త పక్కకు తప్పుకోండి. ఇప్పుడు నేను మోటు నడుము విరగొట్టదే వదిలిపెట్ట. అతని కాళ్ళు చేతులు నాకు వదిలేయండి, నేను విరగొడతాను. ఇదిగో మిత్రులారా, నాకు కూడా ఏదో ఒకటి మిగిల్చండి. నాకు కూడా మోటు మీద కడుపు రగిలిపోతుంది. కాంపిటీషన్ లో ఆఖరి ఘట్టం ఇలాగే ఉంటుంది. మీరు మీలో ఉన్న శక్తి సామర్థ్యాల్ని బయట పెట్టాల్సి ఉంటుంది. అంటే మీ ఉద్దేశం? అంటే మీరందరూ ఈ రింగ్ లో ఒకరితో ఒకరు పోరాడతారు. అలాగే ఒకరిపై ఒకరు గెలుపు సాధించాలని ప్రయత్నిస్తారు. ఆ తర్వాత నేను ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తాను. స్టార్ట్ ద ఫైట్. మన పగ తీర్చుకోవడానికి ఇదే మనకి దొరికిన మంచి అవకాశం. పదండి, మనందరం కలిసి మోటుని చిత్తగా మెత్తగా బాధేద్దాం. ఆ తర్వాత మనం ఒకరితో ఒకరం పోట్లాడుకుందాం. ఏమంటారు? నువ్వు కరెక్ట్ గా చెప్పావు. మనం అందరం కలిసి ముందు మోటు పని చూద్దాం. పదండి, మోటును చితకబోదాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. మీరందరూ కలిసి నా మిత్రుడిని కొడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. మీరు నా స్నేహితుడి మీద చెయ్యి వేశారో మర్యాదగా ఉండదు, జాగ్రత్త. స్టార్ట్ ద ఫైట్. ఇది చీటింగ్, ఇది చీటింగ్. మీరందరూ ఒకరితో ఒకరు పోరాడాలి కానీ అందరూ కలిసి ఒక్కరినే కాపాడండి, కాపాడండి. మోటు మీద పగ తీర్చుకోవాల్సిందే. అరే మీరందరూ కలిసి ఏం చేస్తున్నారు? ఎందుకు మీరందరూ కలిసి నా వెంటే పడుతున్నారు? ఎందుకంటే ఈ కాంపిటీషన్ లో మాకంటే ముందు ఉన్నావు కదా, అందుకే మేమందరం కలిసి నీ వెంట పడుతున్నాం మోటు. వద్దు వద్దు, నన్ను వదిలేయండి. ఓయ్, ఇదిగో ఇది రోబోట్ ఫైట్. ఓ దేవుడి మీదట్టు, ఇక నేను తట్టుకోలేను. మోటు ఇప్పుడు దెబ్బలు తింటున్నాడు సార్. అరే ఇందులో అసలు ఫైట్ బటన్ ఎక్కడుంది? నాకేమీ అర్థం కావటం లేదు. భలే భలే, ఎంత అద్భుతమైన కంట్రోల్! సూపర్ డూపర్ కంట్రోల్! ఆహా, ఎంత అద్భుతం! అతను మోటునా లేక ఇంద్రజాలికుడా? నిజం చెప్పాలంటే నా రోబోట్లని నేను కూడా ఇలా హ్యాండిల్ చేయలేను. అరే ఈ రోబోట్ అసలు కంట్రోల్ కావటం లేదు. అన్ని బట్టలు వాటంతా అవే మారిపోతున్నాయి. అయ్యో నా పరిస్థితి మరీ దారుణంగా తయారైపోతుంది. అయ్యో The name is చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్.
సూపర్ సూపర్ ఎక్సలెంట్ మోటు వెరీ గుడ్ వెరీ గుడ్ మోటు ఈస్ ద విన్నర్ మోటు ఈస్ ద విన్నర్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా రోబోట్ ని ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేశారు. నేనిది నమ్మలేకపోతున్నాను. నేను ఇంతవరకు నా రోబోట్ తో ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడూ చేయలేదు. నాకు ఏమనిపించిందంటే మీరు ఆ రోబోట్ ఒక్కటేనని. ఇంతకీ మీరు ఆ రోబోట్ కు సంబంధించిన పూర్తి మాన్యువల్ ని ఒక్క రాత్రిలో ఎలా జీర్ణించుకున్నారు కొంచెం చెప్తారా? అరే ఇదంతా కాస్త ఉప్పు, కారం, ధనియాలు, ఇంకా పసుపు ప్రభావమే. లేదంటే ఇది నాకు సాధ్యమయ్యేదే కాదు. ఏంటి ధనియాలు కారమా? అంటే ఏంటి దీని అర్థం? పసుపుకి కారానికి నా రోబోట్ కి ఏంటి సంబంధం? అరే మీరే కదా చెప్పారు మాన్యువల్ ని సూప్ లాగా తాగేయాలి అని. అందుకే నేను ఆ పుస్తకాన్ని చించి ముక్కలు ముక్కలుగా చేసుకున్నాను. ఆ తరువాత వేడి నీళ్ళలో వేసి సూప్ తయారు చేశాను. కానీ రుచిగా లేదు. అందుకని అందులో పసుపు, ధనియాలు, కారం వేసి రుచిగా తయారు చేసుకుని మొత్తం తాగేశాను. ఏంటి నేను నీకిచ్చిన నా రోబోట్ మాన్యువల్ ని సూప్ లో కలుపుకుని గుటకలేసుకుంటూ తాగావా? ఓ